హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ రీడ్ రమేష్. సంఘం అంటేనే ఐక్యత. మరి తెలంగాణ అసోసియేషన్ సౌత్ ఇండియాలో చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది. మరి ఆ సంఘ అధ్యక్షుడిగా హుసేన్ గారు శాశ్వత సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు. మరి అదేంటో మనం తెలుసుకుందాం. అయితే సంఘం అంటేనే కలిసి ఉండడం, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో ఎక్కడ లేని విధంగా కుటుంబ భరోసా కొన్ని వందల మందికి కొన్ని కోట్ల రూపాయలని ఈరోజు అందించి ఎంతో అత్యున్నత స్థానంలో నిలిచిన తెలంగాణ అసోసియేషన్ శాశ్వత సభ్యుల గురించి, శాశ్వత సభ్యత్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కుటుంబ భరోసా పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యులందరి సహకారంతో, ప్రతి ఒక్కరూ అందించినటువంటి అద్భుతమైన సహకారంతో ఆగస్టు 19, 2021 సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ప్రారంభమైనటువంటి కుటుంబ భరోసా దాదాపు సుమారుగా నేటికి 131 కుటుంబాలకు 2 కోట్ల రూపాయల వరకు కూడా ఆర్థిక సహాయాన్ని మీ అందరి సహకారంతో అందించగలిగినందుకు మీ అందరికీ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేవలం ఈ 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయమే కాకుండా ఈ పథకంలో మనము అప్లికేషన్లో పేర్కొన్నప్పటికీ కూడా అనారోగ్యం పాలైనప్పుడు సభ్యుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చాం. అటువంటి సహాయం ద్వారా దాదాపు 26,60,000 రూపాయలు ఇప్పటివరకు అందించాం. కాస్త నేను సుమారుగా చెప్తున్నాను, ఇంకా 1,02 లక్షల రూపాయలు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో ఇదే కాకుండా రాష్ట్ర అసోసియేషన్ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర సభ్యులందరూ చూస్తున్నారు. కుటుంబ భరోసాలో చేరడం కోసం ఈ నెల 25వ తారీఖు అంటే మే 25వ తారీఖు చివరి తేదీగా పొడిగించబడిన తేదీ ఇది. సో కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ తేదీ లోపల ఖచ్చితంగా మీ అందరూ కుటుంబ భరోసాలో చేరడం ద్వారా మీ కుటుంబానికి మీరు ఇంతో అంతో ఆసరా ఇచ్చే విధంగా, భరోసా ఇచ్చే విధంగా ఉండడమే కాకుండా రాష్ట్రంలో రిస్క్ జరుగుతున్నటువంటి పేద కుటుంబానికి మీ వంతుగా కూడా ఒక 10 రూపాయలో, ఒక 100 రూపాయలో ఇవ్వటానికి మానసికంగా సిద్ధపడినట్టుగా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మనకేమీ జరగకపోవచ్చు కానీ రాష్ట్రంలో అనేక మంది సభ్యులు అనేక కారణాలతోటి రిస్క్ జరుగుతున్నప్పుడు మనం అందిస్తున్నటువంటి సహాయం ఎంతో కొంతలాగా ఉంది కానీ పూర్తి ఎక్కువ స్థాయిలో లేదు. కాబట్టి మరింత మొత్తం పెరగాలంటే ప్రతి సభ్యుడు కూడా ఈ పథకంలో చేరవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది సభ్యులు 50 సార్లు కట్టి, 70 సార్లు కట్టి, 100 సార్లు కట్టి డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మీరందరూ అప్డేట్ కావడానికి ఎటువంటి పెనాల్టీ లేకుండా మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి ఆ ఆధారాలు మీ స్థానిక నాయకులకు చూపించి, మాకు చూపించి అక్కడి నుంచి మీరు కంటిన్యూ అయ్యే అవకాశం, అద్భుతమైన అవకాశం ప్రస్తుతం ఉంది. సో 132 వరకు ఇప్పుడు మీరు కట్టి కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ మీరు కంటిన్యూ కాని పక్షంలో వచ్చే సంవత్సరం మళ్ళీ కంటిన్యూస్గా మధ్యలో ఎప్పుడు మీ దగ్గర డబ్బులున్నా కూడా మేము కట్టించుకోం. కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ నెలలో ప్రారంభమైనప్పుడు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అప్పుడు ఖచ్చితంగా 0 నుంచి కొత్త సభ్యుడిలాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. 0 నుంచి అంటే మొదటి సహాయం నుంచి డబ్బులు చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది. ఇది గమనించండి. అలాగే ఈ 25 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సభ్యులకి డౌట్ ఉంది. ఒక డౌట్ ఏంటంటే, అసలు రాష్ట్రం మొత్తం ఎన్ని వేల మంది కడుతున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంత మిగిలి ఉంది అనే సందేహం చాలామందికి ఉంది. కానీ ఈ గడిచిన అంటే చివరి డేట్కి మీరు పొడిగించమని అడగకపోతే మేము లెక్క చెప్పడం కోసమే చివరి డేట్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ చివరి డేట్ పెట్టాం, 25వ తారీఖు పెట్టాం. కాబట్టి ఖచ్చితంగా జూన్ ఎండింగ్ లోపల లేదా జూన్ 15 నుంచి జూన్ ఎండింగ్ మధ్యలో మీ అందరికీ కూడా కుటుంబ భరోసాలో 10 రూపాయల అప్లికేషన్ ఫామ్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అప్డేట్ అయ్యారు, అసలు అప్డేట్ కాని వాళ్ళ ఫామ్స్ కూడా తీసివేయడం జరుగుతుంది. అప్డేట్ అయిన ఫామ్స్తో యాప్ని, ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి యాప్ని ఖచ్చితంగా ఈసారి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టే ఎంతమంది కుటుంబ భరోసాలో నిలుస్తారో, ఎంతమంది రెన్యువల్ చేసుకుంటారో వాళ్ళతో కూడినటువంటి యాప్ రెడీ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా 25వ తారీఖు లోపల చేరమని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 10 రూపాయల సభ్యత్వం ఉండి 100 రూపాయల సభ్యత్వంలో గతంలో ఒక సంవత్సర కాలం పాటు, సుమారు సంవత్సర కాలం పాటు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంత వయసున్నా కూడా చేర్చుకున్నాం. 6 నెలల నుంచి సంవత్సరం లోపల 10 రూపాయలు కట్టేవాళ్ళని. కానీ ఆ సంవత్సర కాలం పాటు కూడా స్పందించని పరిస్థితుల్లో కొంత దుర్వినియోగం చేస్తున్న పరిస్థితిని చూసి, అంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు చేరడం ద్వారా ఎక్కువగా రిస్కులు జరిగితే 100 రూపాయల స్కీమ్ ఆగిపోయే ప్రమాదం ఉందని గమనించి 55 సంవత్సరాల వయసుని బారికేడ్గా పెట్టడం జరిగింది రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగినటువంటి తీర్మానంలో.
సో దాని ప్రకారం 55 సంవత్సరాలు దాటిన వారిని మేము ప్రస్తుతం దాంట్లోకి తీసుకోవట్లేదు, కాబట్టి మీరు కట్టినా కూడా అవి చెల్లవని చెప్పడం జరుగుతుంది. సో మేము క్రాస్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ మేము చెకింగ్లో మిస్ అయినా కూడా 55 సంవత్సరాలు చేరినప్పటికీ దాటి ఉంటే మాత్రం అది వర్తించదని తెలియజేస్తున్నాం. ఇకపోతే 100 రూపాయల పథకంలో ఉన్న ప్రతి సభ్యుడు 10 రూపాయల సభ్యత్వం 10 రూపాయల కుటుంబ భరోసాలో ఉండి తీరాలి. 10 రూపాయలు కూడా కట్టి ఉండాల్సిందే, లేకపోతే 100 రూపాయలు కూడా వర్తించదు. అది కూడా గమనించగలరు. ఇకపోతే మహిళా సభ్యులకు సంబంధించి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. మహిళా సభ్యులు గతంలో లాగానే 10 రూపాయల దాంట్లో ఈ రోజు చేరితే 132 నుంచి లేదా 133, 134 నుంచి కడితే సరిపోతుంది. కానీ 100 రూపాయల పథకంలో మాత్రం 1000 రూపాయలు ఖచ్చితంగా, అంటే ఇప్పుడు 10 మంది డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి మహిళలు కూడా 1000 రూపాయలు కట్టి చేరవలసిందే. ఇకపోతే అక్కడక్కడ మళ్ళీ మొదలైంది. 1000 రూపాయలు మేము కడితే పాత వాళ్ళకి ఇవ్వరు కదా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఈ 1000 రూపాయలు ఏమవుతుందంటే రేపొద్దున రాష్ట్ర సంఘం ఈరోజు 10 రూపాయల పథకంలో ముందుగా ప్రకటించకుండా ఏదైతే 10,000 ఆర్థిక సాయం చేస్తున్నామో అలాగే 100 రూపాయల పథకంలో కూడా మిగులు నిధి ఏర్పడుతుంది. మిగులు నిధి ఏర్పడినప్పుడు పెద్ద ఎత్తున 100 రూపాయల పథకంలో ఉన్న వారికి సహాయం చేసే రోజులు మున్ముందు రాబోతున్నాయి. రాను ఫోటోగ్రాఫర్ వృత్తిపరంగా ఆర్థికంగా చితికిపోతున్న సందర్భంలో విపరీతమైన పోటీ వాతావరణం, విపరీతమైన కొత్త తరం ఫోటోగ్రాఫర్స్ తోటి మనుగడ సాగించలేని పరిస్థితుల్లో మనకి భరోసా అనేది ఒక ఆసరాగా ఉండాలనే ఒక గొప్ప లక్ష్యంతో, గొప్ప సంకల్పంతో ముందుకు నడవాలనే ఆలోచనతోటే ఈ 55 సంవత్సరాల బార్కెడ్ని నిబంధన పెట్టడం జరిగింది. యువత అంతా కూడా 55 సంవత్సరాలకు ఒక్క రోజు లోపలన్నా కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులని తెలియజేస్తున్నాను. సో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పథకంలో చేరతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చూశారు కదండి, మరి హుస్సేన్ గారు వారి మాటల్లో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలని దాని గురించి వివరించారు. మరి మనందరం కలిసి ఉండాలి. ఒక రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాలంటే మనందరం చేయి కలపాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మీరందరూ కూడా ముందుగా వచ్చేసి మరి వారు చెప్పిన విధంగా ఈ శాశ్వత సభ్యత్వ ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ మీ ఎడిట్ పాయింట్ రమేష్ సదా మీ సేవలో. మరి ఛానల్ సబ్స్క్రిప్షన్ చాలామంది చేయట్లేదు, చేయండి. టెక్నాలజీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అందించడానికి మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.